అంటే యాక్చువల్లీ చెప్పాలంటే సినిమా రిలీజ్ అయిన ఎమ్మటే ఇటు పైరసీ జరిగిపోతున్న పరిస్థితి ఉంది. ఇది కూడా పైరసీ జరిగింది సినిమా. ఇప్పుడు మీకు ఎంతవరకు ఇది బెనిఫిట్ అవుతుంది అనుకుంటున్నారు ఇది? ఇంకొకటి ఏంటంటే చెప్ ఐబొమ్మ కూడా మళ్ళీ 2.0 అంటూ నిన్ననే లాంచ్ చేశారు. హెచ్‌డి క్వాలిటీతో వచ్చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మీరు ఇది చేస్తే మళ్ళీ ఇమ్మీడియట్‌గా పైరసీ అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఎట్లాంటి ప్లాన్ చేస్తున్నారేంటి? కంట్రోల్ చేసుకోవడానికి ఆల్రెడీ తగిన చర్యలు తీసుకుంటామండి. ఇప్పుడు ఈ సినిమాకనే కాదు, ప్రతి సినిమాకి తీసుకుంటాము. బై డిఫాల్ట్ సినిమా పైరసీ వస్తుందా లేదా అనేది పక్కన పెట్టి, వస్తే ఏం చేయాలి అనేది ముందే మాకు సెపరేట్ ఏజెంట్స్ ఉంటారు, ఆఫీసర్స్ ఉంటారు, యాంటీ పైరసీ సెల్స్ ఉంటాయి. దానికి సంబంధించిన జాగ్రత్తలు మేము ఉంటాం. కనిపించిన వెంటనే దాన్ని ఎలా కట్ చేయాలి అనేది కూడా మా దీంట్లో, మా ఎజెండాలో టాప్ ప్రయారిటీలో ఉంటుంది. ఓకే. శారద గారు, హాయ్ సార్. హాయ్. ఈ సినిమాతో మీకు మంచి పేరు వచ్చింది. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా చేస్తున్నారు అంటున్నారు కదా. తెలుగు ప్రాజెక్ట్స్ అయినా లేకపోతే అదర్ లాంగ్వేజెస్? అంటే ఆడిషన్స్ ఇచ్చాను సార్. రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. అంటే కన్ఫర్మేషన్ లేకుండా మనం ఏం చెప్పలేము కదా సార్. తెలుగులో నుంచి ఇంకేమీ రాలేదు? తెలుగులో కూడా ఆడిషన్ చేశాను. ఆడిషన్స్ ఇచ్చారు. ఓకే, థ్యాంక్ యూ సార్. కిరణ్ గారు అన్న సార్, ఏం లేదు, సినిమా నచ్చిన వాళ్ళు నేను ఉన్నాను. బాగా నచ్చింది. మంచి రూటెడ్ సినిమా. ఒక చిన్న ఫీల్ ఉంటుంది. ఇందాక మీరు చెప్పారు, సమాధానం కూడా చెప్పేశారు దానికి. థియేటర్కి అంత పెద్దగా రాలేదు అని. బట్ ఏమన్నా ఫీల్ అవుతుంది, ఎందుకంటే మలయాళంలో ఇటువంటి రూటెడ్ సినిమాలు తీసి పెద్ద బ్లాక్ బస్టర్స్ కొట్టారు. మీరు కూడా గతంలో చెప్పారు, ఇది అక్కడ రిలీజ్ చేసి ఇక్కడ రిలీజ్ చేసే బాగుంటుంది అన్నట్టుగా చెప్పారు. నిజంగా ఇదే సినిమా మలయాళం మార్కేసుకుని ఇక్కడికి వచ్చి ఉంటే 100 కోట్ల సినిమా ఇది. అంత వర్తుబుల్ ఉంది సినిమాలో. అంత మంచి సినిమా. అందరూ చాలా బాగా చేశారు. సాయి తేజ్ దగ్గర నుంచి, శారదా దగ్గర నుంచి, మణి గారు కానీ అద్భుతంగా చేశారు. బట్ ఇటువంటిది ఏమన్నా చిన్న గిల్ట్ అనిపించింది, ఎక్కడన్నా బాధ అన్నా లోపల అనిపించిందా? ఇంత మంచి సినిమా తీసామే, ఆడియన్స్ రావట్లేదని? ఖచ్చితంగా అనిపిస్తుంది సార్. అంటే బాధ అనే దానికన్నా మోర్ ఆఫ్ ఒక చిన్న ఒక స్మాల్ బడ్జెట్లో మంచి ప్రయత్నం అయితే చేశారు. చాలా న్యాచురల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మీరు లొకేషన్ చూస్తే కానీ చాలా అథెంటిక్గా ఉంటాయి. చాలా బాగా మంచి ఎఫర్ట్స్ పెట్టారు. మన వాళ్ళు అందరూ వచ్చి చూసి, థియేటర్లో చూసి ఎంకరేజ్ చేస్తే ఇలాంటి కథల్ని మళ్ళీ రేపు ఎవరైనా ఫిల్మ్ మేకర్స్ ఫస్ట్ సినిమా కింద చేయడానికి ఏమన్నా ఇంకా కొంచెం కొత్తగా ప్రయత్నించడానికి ఒక స్కోప్ ఉంటుందన్న ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. బట్ దానికి నేనేం చెప్పలేను సార్, ఎందుకు రాలేదు, ఎందుకు చూడలేదు, ఆ పక్క సినిమాలు ఇవి అన్నది ఏంటి అని అంటే అది ఇంకా ఇట్స్ దేర్ చాయిస్, ఆడియన్స్ చాయిస్. మనం రిక్వెస్ట్ చేయడం వరకే మన చేతుల్లో ఉంది, మా సినిమా వచ్చి చూడండి అని. బట్ మాదే చూడండి అని అయితే మనం చెప్పలేం కదా సార్, అది ఇంకా వాళ్ళ చాయిస్. ఐ డోంట్ నో, సమ్హౌ వాళ్ళకు మేబీ రేపు ఇంకా ఓటీటీలో చూసి ఇంకా పెద్ద హిట్ చేస్తారేమో, చూడాలి సార్. సార్, సినిమా స్టార్టింగ్ దగ్గర, ప్రమోషన్ స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా హీరో కానీ హీరోయిన్స్ కానీ డిఫరెంట్గా చాలా